ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. ఏమొచ్చింది? తుఫాను వచ్చేసింది. కారణం ఏంటి? ఎందుకు వచ్చింది ఆ తుఫాను? ఎందుకు వచ్చింది ఆ ఓడ బ్రద్దలైపోయేటువంటి పరిస్థితి అని అంటే కారణం ఎవరు చెప్పండి? యోనా. కారణం ఏంటి? యోనా ఏంటి ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటి అని అంటే యెహోవా సన్నిధిలో నిలువక. ప్రియులారా, దైవజనుడు భక్సింగ్ గారు నిలబడ్డారు కాబట్టే ఆయన ద్వారా ఎన్నో సంఘాలను దేవుడు ఎన్నో హెబ్రోను పరిచర్య ద్వారా ఎంతో మందిని దేవుడు ఆకర్షించాడు. ఎన్నో సంఘాలను నిర్మాణం చేశాడు దేవుడు. చూడండి, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క పేరు కూడా ప్రపంచంలో అత్యధికమైనటువంటి సంఘాలు స్థాపించినటువంటి వారి లిస్టులో గిన్నిస్ రికార్డులో భక్సింగ్ గారి పేరు కూడా చేర్చారంట. గిన్నిస్ రికార్డులో భక్సింగ్ గారి పేరు చేర్చారంట. ఏంటి ఆయన రికార్డు ఏంటి అని అంటే ప్రపంచంలో అత్యధికమైనటువంటి క్రైస్తవ సంఘాలు కట్టినటువంటి వాళ్ళు లిస్టులో కట్టినటువంటి వాళ్ళు అని చెప్పి దైవజనుడు భక్సింగ్ గారి పేరు గిన్నిస్ బుక్ లో కూడా ఆయన పేరు చేర్చారు. దేవుడు ఎంత కనపరిచాడు చూడండి భక్సింగ్ గారిని. దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు చూడండి. అయితే యోనా యెహోవా సన్నిధిలో నిలవనటువంటి కారణాన్ని బట్టి తుఫాన్ వచ్చింది. తర్వాత ఓడ బద్దలైపోయేటువంటి గతి వచ్చింది. నావికులు భయపడి ఏం చేశారంట? ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. ఎవరికి భయం కలిగింది చెప్పండి? కాబట్టి నావికులు భయపడి, నావికులకు భయం కలిగిపోయింది. నావికులకు భయం కలిగిపోయింది. ఏమైపోతుందో పరిస్థితి అని చెప్పి అందరూ కూడా భయంలో మునిగిపోయినారు వీళ్ళ. కానీ యోనా ఏం చేశాడంట? గాఢ నిద్ర పోతున్నాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడకుండా ఉన్నటువంటి కారణాన్ని బట్టి క్రమముగా చూశారండి తనలో ఉన్న ప్రార్థన జీవితము దిగజారిపోయింది. ప్రతివాడు ఏం చేస్తున్నాడు? తన దేవతను ప్రార్థిస్తూ ఉన్నాడంట. ప్రతి వాడు ప్రార్థన చేస్తున్నాడంట. వాళ్ళు నమ్మినటువంటి వాటికి వాళ్ళు మొక్కుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు నమ్మినటువంటి వాటిని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ యోనా జీవము గల దేవుని సేవకుడైనప్పటికీ కూడా, జీవము గల దేవుణ్ణి ఎరిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన గాఢ నిద్ర పోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారంట. ఏమన్నారు చూడండి 6వ వచనములో, అప్పుడు ఓడనాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా దేవుడు మన యందు కనికరించునేమో అనేను. ఏమన్నాడంట ఓడనాయకుడు? ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఎవరు చెప్పాలి ఆ మాట? వాస్తవంగా యోనా మనుషులకు చెప్పాలి, యోనా ప్రజలకు చెప్పాలి. అవునండి, యోనా సంఘానికి చెప్పాలి, యోనా ప్రజలకు నేర్పించాలి. కానీ ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? ఒక అన్యుడు వచ్చేసేసి ఓయి నిద్రపోతా అని చెప్పి ఆ యోనాని తిడుతూ ఉన్నాడు అని అంటే చూడండి, దేవుని సన్నిధిలో నిలబడకపోయినట్లయితే క్రమక్రమముగా నువ్వు ఎంత లాస్ అయిపోతావో, ఎంత నష్టపోతావో, ఎంత అవమానపరచబడతావో నేర్చుకో. ఎంత అవమానపరచబడతావో గ్రహించు. కనుక ఓయి నిద్రపోతా, లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. ఒకవేళ ఆ దేవుడు మన యందు కనికరిస్తాడేమో అని చెప్పి ఆ వ్యక్తి భయపడుతూ ఉంటున్నాడు. సరే, ఆ తర్వాత ఏం జరిగిందండి? ఆ తర్వాత చేసిన పని ఏంటంట? చీట్లు వేశారు. ఎవరి ద్వారా ఈ తుఫాన్ అనేటువంటిది వచ్చింది అనేది గ్రహించాలి అని చెప్పి, తెలుసుకోవాలని చెప్పి చీట్లు వేయగానే చీటి ఎవరి పేరు మీద వచ్చింది? యోనా పేరు మీద వచ్చింది. ప్రియులారా, అట్లాంటి టెస్టులు ఈ జనరేషన్లో పెట్టాలి. చీట్లు వేసి ఎవరు దొంగలు ఎవరు దొరలు అనేటువంటిది పరీక్ష చేయడానికి అట్లాంటి టెస్టులు కనుక పెడితే ప్రియులారా, ఎంతమంది బయటపడతారో మనం చెప్పలేం. అవునా? యోనా పేరు మీద చీటి వచ్చింది. అప్పుడు
వాళ్ళు అడిగారు, నువ్వెవరివి, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే ఏమన్నాడంటండి? 9వ వచనం చదవండి. అతడు వారితో ఇట్లా నేను, మళ్ళీ ఏమంటున్నాడు? మాది హెబ్రోన్ సహవాసం. ఏమన్నాడు అక్కడ? నేను హెబ్రీయుడను. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటాం కదా, ఎవరు మీరు అని అంటే మాది హెబ్రోన్ అండి, మాది భక్త్ సింగ్ గారి సహవాసం అండి చెప్పుకుంటున్నాం. కానీ దానికి తగ్గట్లు ఉంటున్నామా మనము? నేను హెబ్రీయుడను అని అంటున్నాడు. ఆ తర్వాత సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమిటి అని అతనిని అడిగారట. ఏమని ఒప్పుకుంటున్నాడు? నేను హెబ్రీయుడను, సృష్టికర్తనైనటువంటి ఆ దేవుణ్ణి, ఆకాశమందు సముద్రమునకును ఆకాశమునకును సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను, ఆ సృష్టికర్తగా ఉన్నటువంటి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అని చెబుతూ, అయ్యా నేనొక పని చేస్తున్నాను. ఏంటి అనంటే, నేను యెహోవా సన్నిధిలో నుండి పారిపోతున్నాను. మళ్ళీ ఒకవైపు ఏమంటున్నాడు? నేను భయభక్తులు గలవాడను అని చెప్తున్నాడు, కానీ మళ్ళా ఏం పొరపాటు చేస్తున్నాడు? పారిపోతున్నాడు. దేవుని సన్నిధిలో నిలబడకుండా పారిపోతున్నాడు. ప్రియులారా, అక్కడ సంగతి చూస్తే ఈ తుఫాను ఎలా ఆగిపోతుంది బాబు చెప్పు నాయన, నువ్వేమో తప్పు చేసినావు, నువ్వు చేసిన పనిని బట్టి ఇప్పుడు ఈ తుఫాను వచ్చింది, నువ్వు చేసిన పనిని బట్టి ఈ నష్టం వచ్చింది, ఇప్పుడు ఈ తుఫాను ఎలా ఆగిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు. అప్పుడు ఏమన్నాడంటండి యోనా, చూడండి 11వ వచనము. అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదికి రాకుండా నిమ్మళించున్నట్లు మేము నీకేమి చేయవలనని అతని అన్నాడు కదా. యోనా, నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని అతడు వారితో చెప్పినను. చూసారంటే వాళ్ళు ఏమంటున్నారు? ఈ తుఫాను రాకుండా, తుఫాను ఆగిపోవటానికి ఏం చెయ్యాలయ్యా మేము అని అంటూ ఉంటే, యోనా, అవునయ్యా, నా ద్వారానే ఈ నష్టం వచ్చింది, నా ద్వారానే ఈ పొరపాటు జరిగింది, నేను చేసిన పొరపాటును బట్టి ఈ తుఫాను వచ్చేసింది, వెంటనే నేను ప్రార్థన చేస్తానయ్యా, తుఫాను ఆగిపోతుంది అని అన్నాడా? ఏమన్నాడండి యోనా? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నాడు. కానీ చూడండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అంటే దాని అర్థం ఏంటి? నన్ను ఎత్తి సముద్రంలో పడేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ప్రార్థన చేయనయ్యా. నన్ను ఎత్తి సముద్రంలో పడేసినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దేవుని సన్నిధిలో నిలబడలేనయ్యో. కారణం ఏంటి? ఆయన ఎటు పొమ్మంటున్నాడు? నీనివే పట్టణానికి పొమ్మంటున్నాడు. నీనివే పట్టణానికి పొమ్మంటున్నాడు. నినివే పట్టణానికి పోయి సువార్త చెప్పు అని చెప్పి అంటూ ఉన్నాడు. వీళ్ళరా, నినివే పట్టణానికి వెళ్ళటానికి అసలు యోనా ఎందుకు నిరాకరించాడు అని అంటే, నినివే పట్టణస్థులు చాలా భయంకరమైనటువంటి ప్రజలు. వాళ్ళ గురించి చరిత్ర చెప్తూ ఉన్నటువంటి ఒక మాట ఏంటి అని అంటే, ఎగ్జాంపుల్గా వాళ్ళ హిస్టరీ మనము గమనించినట్లయితే వాళ్ళ జీవిత చరిత్రలో ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే, గర్భంతో ఉన్నటువంటి లేడీస్ ఉంటారు కదండి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళనంట కత్తులతోటి కడుపు కోసి ఆ కడుపులో ఉన్నటువంటి ఆ పిండాన్ని గాల్లోకి ఎగరేసి ఆడుకునే వాళ్ళంట. దాంతో అంత క్రూరమైనటువంటి ప్రజలంట వాళ్ళు. కడుపు కోసి గర్భాన్ని, ఆ యొక్క పిండాన్ని బయటికి తీసి గాల్లో ఎగరేసి దాంతో ఆడుకునే వాళ్ళంటండి. అంత మూర్ఖమైనటువంటి, అంత భయంకరమైనటువంటి ప్రజలంట. అందుకని యోనా ఏమనుకున్నాడు, వాళ్ళ దగ్గర కనుక నేను సువార్త తీసుకొని పోతే, వాళ్ళు కనుక ఒకవేళ నన్ను క్షమించు అని అడిగితే దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, వాళ్ళు మళ్ళా క్షమించబడతారు, వాళ్ళకి మేలు జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి అసలు మేలు జరగటానికి వీల్లేదు, వాళ్ళు నాశనం కావాలి అనుకున్నాడు యోనా.
వాళ్ళు నాశనం కావాలి, వాళ్ళకు సువార్త పోకూడదు, వాళ్ళలో మారుమనస్సు అనేది రాకూడదు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోవాలని చెప్పని యోనా అనుకున్నాడు. కాబట్టే అసలు అక్కడ పోవటానికి ఇష్టపడలేదు. కానీ ప్రభు క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. ఆయన మనసు వేరు, యోనా మనసు వేరు. ప్రియులారా, అయితే యెహోవా సన్నిధిలో నిలువక, యెహోవా సన్నిధిలో నిలబడలేకపోయినా యోనా, అందుకనే యోనాను బట్టి ఏమొచ్చిందంట, తుఫాన్ వచ్చేసింది. సముద్రములో ఎత్తి పడవేయండి అని చెప్పేసి అన్నాడు. అంతేగాని ప్రార్థన చేస్తాననే మాట మాత్రం రాలేదు. కారణం ఏంటంటే దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అక్కడ దేవుని సన్నిధిలో నిలబడలేకపోయినాడు. కాబట్టి ఎంత బలహీనం అయిపోయినాడో చూడండి. ప్రార్థన జీవితంలో బలహీనం అయిపోయాడు. ప్రార్థన జీవితంలో బలహీనమైపోయినటువంటి తర్వాత ఇంకా అసలు నీ క్రైస్తవ జీవితం అనేటువంటిది శూన్యమే. ఎందుకు భక్సింగ్ గారిని అంత గొప్పగా వాడుకున్నాడు దేవుడు? ఎందుకు అన్ని సంఘాలు ఆయన చేతుల ద్వారా దేవుడు కట్టించాడు అని అంటే, భక్సింగ్ గారు గంటలు గంటలు ఏం చేసేవాడండి? ముచ్చట్లు పెట్టుకునేవాడు కాదంట. ఆయన ప్రార్థనలో గడిపేవాడు, ప్రార్థన చేసేటువంటి వాడు. ఒక రోజునంట ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే ట్రైన్ బాగా క్రిక్కిరిసిపోయిందంట, జనాలతోటి బాగా పోయినప్పుడు ఆయన నిలబడటానికి అక్కడ ప్లేస్ దొరికిందంట. ట్రైన్లో నిలబడటానికి ప్లేస్ దొరికింది. ప్రభువుని అడిగాడంట, ప్రభువా, నేను 2 కాళ్ళు పెట్టుకోవటానికి నాకు ఎట్టకేలకు ఈ ట్రైన్లో నాకు స్థలం ఇచ్చావు, దేవా నీకు వందనాలు. అయితే ఇప్పుడు ఈ టైం అంతా ఇప్పుడు ఏమైపోతుంది? బాగా క్రిక్కిరిసిపోయినారు కాబట్టి జనాలు ఊరికే నా మీద పడుతూ ఉంటారు. నా మీద పడటం ఇంకా, ఎందుకంటే బాగా జనాలు క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి జనాలు నా మీద పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఈ ప్రయాణ కాలం అంతా కూడా నేను 2 మోకాళ్ళు పెట్టుకోవటానికి నాకు స్థలమే అని చెప్పి దేవుడు అడిగాడంట. 2 మోకాళ్ళు పెట్టుకోవటానికి. అవును కదండి, కాళ్ళు పెట్టుకోవాలంటే కొంచెం ప్లేసే, కానీ మోకాళ్ళు పెట్టాలంటే ప్లేస్ ఎక్కువ కావాలి. దేవుడిని అడిగాడంట. ఎందుకోసం అనంటే ఇక వీళ్ళంతా డిస్టర్బెన్సెస్ ఉంటుంది, వీళ్ళంతా కూడా మీద పడుతూ ఉంటారు, క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ టైంలో ఎలాగో నిద్ర పట్టదు. కాబట్టి ఏం చేయాలి? నేను ప్రార్థనలో గడపాలి అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు అంట చక్కగా ఆ ప్రయాణం అంతట్లో కూడా మోకరించి ప్రార్థన చేసుకునేటట్లుగా దేవుడు తనకు అవకాశం ఇచ్చాడు. ఇంకొక సందర్భంలో అంట ఆయన మరి ప్రయాణం చేస్తూ ఉంటే అదే సీట్, ఆయన ఎదురుగా ఉన్నటువంటి సీట్లో మరొక వ్యక్తి ఆయన ఉన్నాడు. ఎదురుగా ఉన్న సీట్లో మరొక వ్యక్తి ఉన్నాడు. ఆయన రాత్రంతా కూడా ఈ భక్సింగ్ గారు ఏమో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన పడుకొని మెలకు వచ్చినప్పుడల్లా ఈయన చూసినప్పుడు ఈయన మోకాళ్ళ మీదనే ఉంటున్నాడంట ట్రైన్లో. ఆఖరికి గమ్యస్థానం చేరుకునేంత వరకు కూడా ఈయన నిద్రపోలేదంట. ఎవరు? భక్సింగ్ గారు నిద్రపోలే. ప్రియులారా, ఆయనకు మెలకు వచ్చినప్పుడల్లా ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ ప్యాసింజరు ఈయన్ను గమనిస్తూ ఉన్నాడు. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అంటే ఇంటికి పోయిన తర్వాత ఆ సహోదరుడు ప్రభు దగ్గర అడిగాడంట. ఏమన్నానంటే, ప్రభువా, ప్రార్థనలో అటువంటి వ్యక్తిగా నన్ను తయారు చేయి, ఆయనలాగా నేను ప్రార్థనాపరుడుగా ఉండటానికి నన్ను తయారు చేయి అని చెప్పి ఆయన దేవుణ్ణి అడిగితే, నిజంగా ప్రియులారా, ఆ తర్వాత ఆయన్ని కూడా దేవుడు బలంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన్ని దేవుడు వాడుకున్నాడు. ఎవరంటే ఆయన DGS దినకరన్ గారు. తెలుసా అండి? పేరున్నారు ఎప్పుడైనా? చెన్నై ప్రాంతంలో ఎంతో గొప్ప సేవ పరిచయం చేశారు. ఇంటర్నేషనల్ స్పీకర్ అయిన DGS దినకరన్ గారి యొక్క ప్రార్థనా జీవితానికి మోడల్ ఎవరు అనంటే భక్త్ సింగ్ గారు. రోల్ మోడల్ ఎవరు అనంటే భక్త్ సింగ్ గారు. కనుక ప్రియులారా, ఇప్పుడు ప్రార్థనా జీవితంలో నష్టపోయాడు ఎవరు? యోనా. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అని అన్నాడు, కానీ ప్రార్థనలో మోకరించడానికి మాత్రం రాలేదు. ఆ తర్వాత సరుకులు పారవేస్తూ ఉన్నారు. ఎందుకంటే యోనాని పడేయాలి అని అంటే వాళ్ళకి మనసు రావట్లే, భయం కలుగుతుంది. సరుకుల్ని పడేసేస్తూ ఉంటున్నారు. అయినా సరే తుఫాను ఆగలేదు. ఆ తర్వాత యోనాను ఎత్తి సముద్రంలో పడవేసినప్పుడంట తుఫాన్ ఏమైపోయింది? నిమ్మళం అయిపోయిందంట. మనం ఉన్నందుకు తుఫాన్ ఆగిపోవాలి, కానీ మనము
మనము బయటకు పోతే తుఫాన్ ఆగిపోయింది అని అంటే అది ఎంత అవమానం చూడండి, ఎంత అవమానం. యోనా ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక ప్రవక్తగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అప్పుడు ఆయనను ఎత్తి సముద్రంలో పడేసిన తర్వాత తుఫాను ఆగిపోయింది, ప్రియులారా, నిమ్మలం అయిపోయింది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడ? యోనా గ్రంథం 2వ అధ్యాయంలో ఎక్కడ ప్రార్థన చేశాడు చెప్పండి? మత్స్యం యొక్క కడుపులో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నట్టు లేదాడా? ఎక్కడ? మత్స్యం యొక్క కడుపులో కార్ల్ మార్క్స్ కాలనీలో ఉన్నట్టు లేదు, భూపాలపల్లిలో ఉన్నట్టు లేదు అక్కడ పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లే. ఇప్పుడు ఎట్లా బయటపడాలరా బాబు నేనని చెప్పేసేసి అనుకొని ఇప్పుడు మోకరించినాడు. ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడు. ఎన్ని రోజులు చెప్పండి? 3 రోజులు అంట. చూడండి, 3 రోజులు ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3 రోజులు ఎవరు ఉపవాసం ఉండాలి చెప్పండి? అక్కడ మత్స్యము ఉపవాసం ఉండాలి. పొరపాటున మత్స్యం కనుక ఏదైనా తిన్నదా ఎవరైపోతారు? ఈయన జీర్ణం అయిపోతాడు. అవునా? ఈయన జీర్ణం అయిపోతాడు. ఎదురుగా రుచికరమైన ఆహారాలు ఎన్ని కనపడుతున్నా ఆ మత్స్యానికి మాత్రం 3 రోజులు ఉపవాస ఉజ్జీవ కూడికలే. 3 రోజులు ఉపవాసం ఉండాల్సిందే, తప్పదు. ఎందుకు? ఆ దైవజనుడిని కాపాడటానికి దేవుడు అక్కడ ఆజ్ఞాపించినాడు. ఆఖరికి ప్రియులారా, ఈ 2వ అధ్యాయము ఆఖరి మాట చదవండి ఎవరైనా. మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసెను. ఎంత తిట్టుకుందో కదా! నేల మీద అంట కక్కి వేసిందంట. కక్కేసింది నేల మీద. ఏదో ఒక క్లాస్గా రాయబడ్డాడు అక్కడ. నేల మీద పెట్టేసింది అని రాయలే, క్లాస్గా లేదు. ఏమని రాయబడింది? నేల మీద కక్కి వేసాను అంటే ఎంత తిట్టుకుందో. ఏడదాపురించినావురా ఈ 3 రోజులు నాకు? ఎందుకు వచ్చింది యోనాకు ఆ పరిస్థితి? ఎందుకు వచ్చింది అని అంటే యెహోవా సన్నిధిలో నిలవకపోయిన కారణం బట్టి. అబ్రహాం నిలబడ్డాడు, ఏలియా నిలబడ్డాడు, ఎలీషా నిలబడ్డాడు, మోషే నిలబడ్డాడు, దైవజనుడు భక్సింగ్ గారు నిలబడ్డాడు. అందుకని హెబ్రోన్ ఇంతగా విస్తరించింది. ప్రియులారా, యోనా నిలబడకపోయిన కారణాన్ని బట్టే భయంకరమైన తుఫాను, భయంకరమైన నష్టం. ఈ రోజున మనం పరీక్ష చేసుకుందాం. మనము నిలబడుతున్నామా లేదా? మన భోజనాలు అయిపోయినాయా? ఒకసారి ఎవరిని వెళ్ళి కనుక్కొని రండమ్మా, భోజనాలు అయిపోయినాయా లేదా. తర్వాత 2వ మాట పోద్దాం. ఎక్కడ మనం నిలబడాలి? మొట్టమొదటిదిగా యెహోవా సన్నిధిలో మనము నిలబడాలి. తర్వాత 2వది నిర్గమాకాండం 16వ అధ్యాయము 29వ వచనం. నిర్గమాకాండం 16వ అధ్యాయము 29వ వచనం. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండవలెను. చాలు. ఎక్కడ నిలబడాలి చెప్పండి ఇప్పుడు? తన తన చోట నిలిచి ఉండాలి. ప్రతి వాడును తన తన చోట నిలిచి ఉండాలి. అంటే రెండవదిగా మనం నిలబడాల్సింది ఎక్కడ అనంటే మన హద్దులో మనం నిలిచి ఉండాలి. మన స్థానములో మనము నిలిచి ఉండాలి. ప్రియులారా, మన స్థానంలో మనం నిలిచి ఉన్నంత వరకు ఏ సమస్య ఉండదు. మన లిమిట్ క్రాస్ చేసి మాట్లాడినా, మన లిమిట్ క్రాస్ చేసి అడుగులు వేసినా, మన హద్దు దాటి మనము ఎక్కడ ప్రవర్తించినా, అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, పనిచేసేటువంటి స్థలంలో కావచ్చు, మన హద్దులో మనం ఉన్నంత వరకు మనకు గౌరవం ఉంటుంది. మన హద్దులో మనం ఉన్నంత వరకు ఏ సమస్యలు రావు. హద్దు దాటితే ఏమవుతుంది? నష్టం. ఓకే.
ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి మనం ఎక్కడ నిలబడాలి చెప్పండి? మన స్థానంలో మనము నిలిచి ఉండాలి. మన స్థానంలో మనం నిలిచి ఉండాలి. ప్రియులారా, మనము గమనించాలి, నిలబడుతున్నామా? ఇక్కడ ఒక సంగతిని మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయములో 15వ వచనాన్ని చదవండి. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్లనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. వంట ఇంకా దగ్గర 45 minutes పడుతుందంట, 30 గంట పడుతుందంట. కాబట్టి కొంచెం ఓపికగా కూర్చోండి. ప్రియులారా, ఇక్కడ ఉజ్జియాను దేవుడు రాజుగా చేసినటువంటి తర్వాత దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాడు, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. స్థిరపడేంత వరకు కూడా ఏం కలిగిందంట? ఆశ్చర్యకరమైన సహాయము ఉజ్జియాకు కలుగుతూ వచ్చింది. ఇప్పుడు తర్వాత లైన్ చూడండి. స్థిరపడేంత వరకు బాగానే ఉన్నాడు. స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. చెడిపోయి ఏం చేశాడు? చెడిపోయి తాను చేసినటువంటి నష్టం ఏంటి, తాను చేసిన పొరపాటు ఏంటి అనంటే, అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేశాడంట. ఎవరి మీద ద్రోహం చేశాడండి? మనుషుల మీద ద్రోహం చేసినట్టు రాయలే అక్కడ. యెహోవా మీద ద్రోహం చేశాడంట. చెడిపోయాడు, గర్వం వచ్చేసింది. స్థిరపడేంత వరకు బాగానే ఉన్నాడు. స్థిరపడిన తర్వాత గర్వించి చెడిపోయాడు. ఆ తర్వాత యెహోవా మీద ద్రోహం చేశాడు. ఏంటిది ఆయన చేసిన ద్రోహము? దేవుని మందిరములో ప్రవేశించి ఏం చేశాడమ్మా? తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, ఆ తర్వాత ఆ యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఏం చేశారండి? ఉజ్జియా తన పని కానటువంటి దాంట్లోనికి తాను ఎంటర్ అయ్యాడు. ఎవరు చేయాల్సిన పని అక్కడ? ధూపం వేసే పని. అహరోను సంతతి వారైన యాజకులు చేయవలసినటువంటి పనిని ఎవరు చేద్దామని వచ్చారండి? ఉజ్జియా చేద్దామని వచ్చాడు. ఉజ్జియా అనుకుని ఉంటాడు, ఏమని? నేను రాజుని, నన్నెవరు ప్రశ్నించేది, నాకెవరు ఎదురు చెప్పేది, నేను చెప్పిందే ఇక్కడ సిద్ధాంతం, నేను చెప్పిందే ఇక్కడ జరగాలి అనేటువంటిది ప్రియులారా తన మనసులో ఆ రీతిగా స్థిరపడిపోయింది. అందుకనే ఆఖరికి దైవ క్రమానికి విరుద్ధంగా తాను ప్రవర్తించాడు. యాజకులు చేయవలసినటువంటి పనిలోనికి తాను ఎంటర్ అయ్యాడు. ఉదాహరణకి హిందూస్ గురించి మనం గమనిస్తే ప్రియులారా, టెంపుల్కి వెళ్ళారనుకోండి, సీఎం గారే ఒకవేళ టెంపుల్కి వచ్చారనుకోండి, అక్కడ ఆయనకు అర్చన చేయాలనుకోండి. ఎవరు చేయాలి అక్కడ అర్చన? పూజారి చేస్తాడా, లేకపోతే సీఎం గారు చేసుకొని పోతాడా? ఏమండి? పూజారే చేస్తాడు కదా. సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరు వచ్చినా కూడా అర్చన ఎవరు చేయాలి అక్కడ? పూజారే చేస్తాడు తప్ప వాళ్ళు చేయరు. అంటే చూడండి, లోక సంబంధమైనటువంటి వాళ్ళ దగ్గరే అంత క్రమం ఉంటే మరి నిజ దేవుణ్ణి నమ్మినటువంటి మన దగ్గర ఇంకెంత క్రమం ఉండాలి చెప్పండి? నిజ దేవుని యొక్క ప్రజల మధ్య ఆ ఉజ్జియా యొక్క రాజ్యంలో ఇంకెంత క్రమం ఉండాలి? కానీ ఏం చేశాడట?
మందిరంలో ప్రవేశించి యెహోవా మీద ద్రోహం చేశాడు. యాజకులు చేయవలసినటువంటి పనిని తాను చేద్దామని ముందుకు పోతే యాజకులు అప్పటికి చెప్పినారు, బాబు ఇది మంచిది కాదు నాయన, ఇది నీకు ఘనతను తీసుకొని రాదు నాయన, దేవుని ఉగ్రత వస్తుంది బాబు, దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పిన అన్నా కూడా వినలే. యాజకుల మాట వినలేదు. ఏం చేశాడు దేవుడు అంటే, దేవుడు అక్కడ ఒక అవకాశం ఇచ్చాడు, యాజకుల ద్వారా హెచ్చరిక జరిగించాడు. అయితే హెచ్చరించినప్పటికీ కూడా ఆ వ్యక్తి మారలేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? కుష్ఠరోగాన్ని అనుమతించాడు. కుష్ఠరోగాన్ని అనుమతించాడు. ఇప్పుడు జరిగిన సంగతి ఏంటంటే 26వ అధ్యాయంలో చూడండి, కుష్ఠరోగము వచ్చినటువంటి తర్వాత 19వ వచనం చదవండి. 20వ వచనం అమ్మ. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడవు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడ్డాడు. చెప్పినప్పుడు వెళ్ళనప్పుడు చూడండి, చెప్పినప్పుడు మంచిగా వెళ్ళిపోయి ఉండుంటే బాగానే ఉండేది. యాజకులు హెచ్చరించినా కూడా వెళ్ళలేదు, యాజకులు హెచ్చరించినా కూడా లెక్క చేయలేదు. యాజకుల మీద మళ్ళా కోపం చూపించాడు. ఆఖరికి ఏం జరిగిందండి? కుష్ఠరోగం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. ఇప్పుడు ఈయన కూడా అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తేశాడు అని చెప్పి తానును అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి త్వరపడ్డాడు. ఎందుకు రావాలి? ఎందుకు పోవాలి? ఎందుకు అసలు అక్కడికి రావాలి? ఎందుకు తన లిమిట్ దాటి ప్రవర్తించాలి? ఎందుకు తన హద్దు దాటి ప్రవర్తించాలి? ఎందుకు నష్టం తెచ్చుకోవాలి? ఎందుకు ఆ భయంకరమైనటువంటి ఉగ్రతకు పాత్రుడైపోవాలి? ప్రియులారా, అందుకని నిర్గమాకాండంలో రాయబడింది, ప్రతివాడును తన చోట నిలిచి ఉండబడి. తన చోట నిలబడినప్పుడు నువ్వు రాజువు కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ప్రియులారా, దేవుడు మనలను ఉంచిన స్థానములో, మనలను ఉంచిన లిమిట్లో, మనలను ఉంచిన పరిధిలో మనం ఉండకుండా హద్దు దాటి కనుక ఒకవేళ ప్రవర్తిస్తే నష్టం చోటు చేసుకుంటుంది, కలవరము చోటు చేసుకుంటుంది. నువ్వు నష్టపోతావు, నువ్వు ఉన్నటువంటి ప్రెమిసెస్ కూడా నష్టపోయేటువంటి ప్రమాదము ఉంది ప్రియుల. కనుక రెండవది ఎక్కడ నిలబడాలి చెప్పండి? తన చోట నిలిచి ఉండవలేదు. మొట్టమొదటిది ఎక్కడ నిలబడాలి? యెహోవా సన్నిధిలో నిలబడాలి. రెండవది తన చోట అంటే మన స్థానంలో మనము నిలబడాలి. దేవుడు దైవజనుడు భగత్ సింగ్ గారిని ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో అంతము వరకు కూడా నిలబడ్డాడు. తన ఇష్టానుసారంగా ఎక్కడా కూడా ప్రవర్తించకుండా ప్రతిదీ దేవుని చిత్తానికి లోబడి, ప్రతిదీ దేవుడు చెప్పినట్లుగా చేసి, ప్రతిదీ దేవుని ఇష్టానుసారంగానే నడిచి వీళ్ళ ఇంతమందికి ఆత్మీయ తండ్రిగా ఆయన నిలిచిపోయాడు. కనుక మన స్థానంలో మనము నిలబడాలి. భగత్ సింగ్ గారు నిలబడ్డాడు. వీళ్ళారా, ఆయన ద్వారా మరి సంఘ దర్శనాన్ని మరి మనము తెలుసుకున్నటువంటి ప్రజలంగా దేవుడు ఆయన ద్వారా మనకు సంఘ దర్శనాన్ని నేర్పించినాడు కనుక మనము కూడా ఇప్పుడు ఆయన పేరు చెప్పుకోవటం మాత్రమే కాదు, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, ఆయన నిలబడినట్లుగా మనం కూడా నిలబడాలి. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, మూడో మాటగా మనం చూస్తే, వంట కాలేదు కాబట్టి ఇంకా కొంచెం ప్రొలాంగ్ చేస్తున్నాను మెసేజ్. మూడవదిగా ఎక్కడ నిలబడాలి? కీర్తనల గ్రంథం 122వ కీర్తన 2వ వచనం. 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. మూడోది ఎక్కడ నిలబడాలి చెప్పండి? యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. అంటే యెరూషలేములో నిలబడాలి. అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? అందరం ఫ్లైట్ ఎక్కిపోయి యెరూషలేములో అడుగు పెట్టడం కాదు. యెరూషలేము అని అంటే దేవుని మందిరం. 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెరూషలేము గురించి అక్కడ రాయబడి ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. త్వరగా, ఇప్పుడు నా నామము ఉండుటకై నేను యెరూషలేమును కోరుకొంటిని,
నా జనులైన ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండుటకై దావీదును కోరుకొంటిని. దేవుడు కోరుకున్నాడు. అక్కడ ఏ పట్టణాన్ని కోరుకున్నాడు? యెరూషలేమును కోరుకున్నాడు. దేని కొరకు కోరుకున్నాడు? నా నామము ఉండుటకై. అందుకని ప్రియులారా, యెరూషలేములో మొదటి మందిరము అక్కడ కట్టబడింది. ఎవరండి మందిరాన్ని కట్టించింది? ఎవరు చెప్పండి? అక్కడ సొలొమోను మందిరాన్ని కట్టించాడు. బైబిల్ చరిత్ర చెప్తుందంట, సొలొమోను ఆ దినాలలో ఆయన కట్టించినటువంటి సేమ్ అదే మందిరము ఇప్పుడు ఒకవేళ కట్టాలి అని అంటే 2.5 లక్షల కోట్లు అయిందంటన్నా. సొలొమోను కట్టించిన ఆ మందిరం ఇప్పుడు ఒకవేళ కట్టాలి అని అంటే 2.5 లక్షల కోట్లు. గుర్తుపెట్టుకోండి, ఇంక ఎన్ని సున్నాలు ఉంటాయో సుప్లెట్టిగా దానికి. 2.5 లక్షల కోట్లు. అంత శ్రేష్టమైన మందిరాన్ని సొలొమోను కట్టించాడు. దేవుని మందిరము కట్టబడటానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలము ఏంటిది? యెరూషలేము. అంటే మా పాదములు యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అని అంటే దేవుని మందిర విషయములో మనం నిలబడాలి. ఎక్కడ నిలబడాలి చెప్పండి ఇప్పుడు అందరూ? దేవుని మందిరం విషయములో నిలబడాలి. ఒక వ్యక్తి నిలబడలేకపోయాడు. ఆదికాండంలో చూస్తే ఆదికాండము 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయములో 28వ అధ్యాయంలో 19వ వచనం చదవండి. 19 కాదమ్మా, 17. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. ఎవరు అనుకున్నారు అక్కడ? యాకోబు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇది దేవుని మందిరమే అని అనుకొని దానికి ఏం పేరు పెట్టాడు? అక్కడ బేతేలు అనేటువంటి పేరు పెట్టాడు. బేతేలు అని అంటే కింద ఫుట్నోట్లో రాయబడింది ఏమని? దేవుని మందిరం. కాబట్టి బేతేలు అని పేరు పెట్టింది యాకోబే. బేతేలు అని పేరు పెట్టింది యాకోబే. ఇది దేవుని మందిరమే కానీ ఇంకోటి కాదు అని చెప్పి అనుకున్నది యాకోబే. ఇది నిశ్చయముగా యెహోవా ఉన్న స్థలము అని చెప్పి భయపడింది యాకోబే. పరలోకపు గవిని ఇదే అని చెప్పి అనుకున్నది యాకోబే. ఇప్పుడు మందిరంలో నిలబడ్డాడా? ఆ స్థలంలో నిలబడ్డాడా? దేవుని మందిర విషయంలో నిలబడ్డాడా అని అంటే నిలబడలేదు. ఇప్పుడు చూడండి, ఆదికాండము 35వ అధ్యాయం, ఆదికాండము 35వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? బేతేలు దగ్గర నిలబడ్డాడా? నిలబడలేదు. కాబట్టే ఇప్పుడు దేవుడే ఉంటున్నాడు, యాకోబు నీవు లేచి బేతేలు దగ్గరికి వెళ్ళు, బేతేలునకు వెళ్ళు అని చెప్పేసేసని అన్నాడు. నిలబడలేని కారణాన చూడండి, నిలబడకపోయినటువంటి కారణాన 34వ అధ్యాయంలో మనం గమనిస్తే యాకోబు యొక్క కుమార్తె అవమానపరచబడటం మనం చూస్తాం. 34వ అధ్యాయం తర్వాత మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 34వ అధ్యాయంలో యాకోబు యొక్క కుమార్తె అవమానపరచబడుతుంది. ఎందుకు వచ్చింది ఆ నష్టం? ఎందుకు వచ్చింది ఆ నష్టం? తన కుమార్తెకు ఆ గతి ఎందుకు పట్టింది? ఆ పరిస్థితి ఎందుకు పట్టింది అనంటే తండ్రి ఎక్కడ నిలబడలేదు? దేవుని మందిర విషయంలో నిలబడలేదు. ప్రియులారా, మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు, మనం చేసే తప్పులు ఎవరి మీద పడతాయి చెప్పనా? మన పిల్లల మీద పడతాయండి. ఎఫెక్ట్ పడుతుంది, ఖచ్చితంగా పడుతుంది. దావీదుకు బత్షెబాకు పుట్టినటువంటి బిడ్డ ఏమయ్యాడు? దావీదు ఉపవాసంతో ప్రార్థన చేసినా కూడా వాడు బతికాడా? బతకలే, చచ్చిపోయాడు, చనిపోయాడు. ఎవరు పాపం చేసింది? పాపం వాడేం చేశాడండి? నేను అంటాను, అసలు వాడు ఏం చేశాడు? ఆ పిల్లోడు ఏం చేశాడు చెప్పండి? వాడికి ఏం తెలుసు? పసిబిడ్డ. వాడు చచ్చిపోయాడు అని అంటే, వాడు ప్రాణం పోయింది అని అంటే వాడు చేసిన పాపం అది? ఎవరు చేసిన పాపం? దావీదు బత్షెబా చేసిన పాపం. అవునా? వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి అన్యాయం అయిపోయాడు, బలైపోయాడు.
పొట్టను పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు, దావీదు బత్షెబ అనే వాళ్ళిద్దరే కారణం ఆ బిడ్డ చనిపోవటానికి. పాపం వాడు ఏం చేసి, నాకు భలే అసలు అది చదువుతూ వచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. పసికందు వాడు చచ్చిపోయాడు అని అంటే, ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి వాడు చచ్చిపోయాడు అని అంటే దానికి కారణం ఎవరు? పేరెంట్సే, తల్లిదండ్రులే కారణం. ఇక్కడ యాకోబు యొక్క కుమార్తె అవమానపరచబడింది అని అంటే దానికి ఫస్ట్ రీజన్ ఎవరు అని అంటే తండ్రే, యాకోబే కారణం. మందిరము అని చెప్పి డెడికేషన్ చేశాడు, పరలోకపు గవిని అని చెప్పి డెడికేషన్ చేశాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు అని చెప్పి డెడికేషన్ చేశాడు, ఇది బేతేలు అని చెప్పి డెడికేషన్ చేశాడు. చూసారా, ప్రతిష్ఠ చేశాడు, డెడికేషన్ చేశాడు, అంత చేశాడు. ఆఖరికి ఆ స్థలంలో మాత్రం నిలబడలేదు, దేవుడి మందిరానికి దూరం అయిపోయాడు. అందుకని ఇప్పుడు ఆ నష్టం జరిగిన తర్వాత ఇప్పుడు 35వ అధ్యాయంలో అంటున్నాడు, దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళు. యాకోబు, నీకెందుకు వచ్చింది ఈ గతి? ఎందుకు వచ్చింది ఈ నష్టం? ఎందుకు వచ్చింది ఈ నాశనం? ఎందుకు వచ్చింది ఈ పతనం? ఎందుకు నీ ఫ్యామిలీ ఇట్లా తయారైపోయింది? ఎందుకు నీ కుటుంబము ఈ రీతిగా పతనమైంది? ఎందుకు నీ కుమార్తెకు ఈ గతి పట్టింది? గుర్తించావా? నీవు లేచి ఎక్కడికి వెళ్ళు? యాకోబు బేతేలునకు వెళ్ళు. యాకోబు, బేతేలు దగ్గర ఉంటే నీకు గతి పట్టేది కాదు. బేతేలు దగ్గర ఉంటే నీకు పరిస్థితి పట్టేది కాదు. నీ ఫ్యామిలీ ఇట్లా భ్రష్టు పట్టేది కాదు. యాకోబు, దీనికి కారణం నువ్వు బేతేలుకు దూరం అయినావు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. యాకోబు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా. ఎక్కడ కట్టమన్నాడు? అక్కడ కట్టు. ఎక్కడ? బేతేలు దగ్గర. బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుము. అక్కడ కట్టవయ్యా, మొట్టమొదట అక్కడ కట్టు. దానికి దూరం అయిపోయి, మందిరానికి దూరం అయిపోయి, నేను అక్కడ కడతాను, ఇక్కడ కడతాను, అక్కడ బలిపీఠం కడతా, ఇక్కడ బలిపీఠం కడతా, అక్కడ ఉద్ధరిస్తా, ఇక్కడ ఉద్ధరిస్తా, అక్కడ మీటింగ్ పెడతా, ఇక్కడ మీటింగ్ పెడతా అని చెప్పేసి నువ్వు అనుకుంటే జరిగిపోతుందా? అసలు నువ్వు మందిరానికే దూరం అయిపోయినావు, దేవుని ఇంటికే నువ్వు దూరం అయిపోయినావు, బేతేలుకే దూరం అయిపోయినావు. అట్లాంటివి నువ్వు ఇంకా అది కడతా ఇది కడతానంటే ఏంటి నువ్వు కట్టేది? చూసావా, నువ్వు తీసుకున్న నిర్ణయానికి నీ కుమార్తె పాడైపోయింది, నీ ఇల్లు నష్టపోయింది, నీ ఫ్యామిలీ నష్టపోయింది. యాకోబు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని చెప్పి దేవుడు మాట్లాడిన తర్వాత చూడండి, యాకోబు మంచి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఏం చేశాడంట? 2-3 వచనాలలో యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్నవారందరితోనూ ఏమన్నాడు? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఎవరితో చెప్పాడండి? ఎవరితో చెప్పాడు? యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితో, తన ఇంటి వారితో తన యొద్ద ఉన్న వారితో చెప్తున్నాడు. ఏమని? మీ దగ్గర ఉన్న అన్య దేవతలను పారవేయండి. అన్య దేవతలు ఎక్కడ ఉండాలి? యాకోబు దగ్గర ఉండేది అన్య దేవతలు ఎక్కడ ఉండాలి? లోకంలో. దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళ ఇంట్లో ఉండాలి. దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళ ఇంట్లో ఉండాలి విగ్రహాలు. దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళ ఇంట్లో, దేవుణ్ణి ఎరుగనటువంటి వాళ్ళ ఇంట్లో ఒకవేళ అన్య దేవతలు ఉన్నాయంటే అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎవరింట్లోకి వచ్చినాయి? యాకోబు ఇంటిలోనికి వచ్చాయి. యాకోబు ఇంటిలోనికి విగ్రహాలు వచ్చాయి. యాకోబు ఇంటిలోనికి అన్య దేవతలు వచ్చాయి. యాకోబు ఇంటిలోనికి హేయమైనటువంటి వస్తువులు వచ్చేసాయి. అవి వచ్చిన తర్వాత ఇంక నువ్వేంటండి దేవుని కొరకు నిలబడేది? అవి వచ్చిన తర్వాత ఇంకేంటి నీ విశ్వాసం ఏంటి? ఒకవైపు ఏమో అన్య దేవతల్ని పెట్టుకున్నాడంట ఇంట్లో, మళ్ళా ఇంకా నేను దేవుని బిడ్డననే చెప్పుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ ఫ్యామిలీ అంత నష్టపోయింది. చూడండి, తన కుటుంబము అంత నష్టపోయింది. నెమ్మది లేకుండా అయిపోయాడు. ప్రియులారా, యాకోబుకి నెమ్మది లేకుండా అయిపోయాడు. ఇప్పుడు ప్రవర్తన మార్చుకున్నాడు. తన ఇంటి వారందరితో చెప్పుకుంటున్నాడు, తన యొద్ద ఉన్న వారందరితో చెప్పుకుంటున్నాడు, అమ్మ పొరపాటు జరిగిపోయింది నా ద్వారా, బేతేలుకు దూరం అయిపోయాను కాబట్టే నా ఇంటికి, నా ఫ్యామిలీకి, మనకందరికీ పరిస్థితి పట్టింది.
కాబట్టి మీ యొద్ద ఉన్న అన్య దేవతలన్నింటినీ కూడా పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళుదాం. బేతేలునకు వెళ్ళిపోదాం. వద్దు, ఇక్కడ వద్దు, ఇక మనకు వద్దు, మనకి ఈ ప్రాంతం వద్దు, మనకి ఈ సిచ్యువేషన్ వద్దు, మనకి ఈ పరిస్థితి వద్దు, ఇంతవరకు జరిగిన నష్టం చాలు, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాం. పిల్లరా, ఆ తీర్మానం తీసుకున్న తర్వాత అప్పుడు యాకోబు జీవితంలో టర్నింగ్ పాయింట్ అని వచ్చింది. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. నిలబడుతున్నాయా లేవా? నిలబడుతున్నామా మనము లేదా? 3 సంగతులు మనం చూసాం. ఎక్కడ నిలబడాలి చెప్పండి? యెహోవా సన్నిధిని నిలబడాలి. రెండవది, మన స్థానంలో మనం నిలబడాలి. మూడవది, దేవుని మందిర విషయంలో నిలబడాలి. దైవజనుడు భగత్ సింగ్ గారు ఆ రీతిగా నిలబడ్డాడు. శోధనలు వచ్చినా, పరీక్షలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు తనను వద్దు అనుకున్నా తాను దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేవుడు తనను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో నిలబడ్డాడు. ఆ తర్వాత దేవుని మందిర విషయంలో తాను నిలబడ్డాడు. కాబట్టే ఇన్ని సంఘాలు ప్రియులారా ఆయన ద్వారా కట్టబడ్డాయి. గిన్నీస్ రికార్డులో కూడా ఆయన పేరు ఎక్కించారు అని అంటే, ప్రపంచంలో అత్యధికమైనటువంటి సంఘాలు కట్టింది ఎవరు అని అంటే ఆ పేరు భగత్ సింగ్ గారికి వచ్చిందంట. భగత్ సింగ్ గారిని ఆ లిస్టులో, భగత్ సింగ్ గారిని ఆ స్థానంలో గిన్నీస్ రికార్డులో ఎక్కించారు. అంత గొప్ప దైవజనుడు చేసినటువంటి పరిచర్యలో మనము కోవర్కర్స్గా, అంటే జత పని వారిగా దేవుడు మనల్ని ఈ ప్రాంతంలో ఉంచాడు. దైవజనుడు ఆయన త్యాగం, ఆయన ప్రార్థన, ఆయన యొక్క పరిచర్యకు ఫలితంగా ప్రియులారా ఈ అడవి ప్రాంతంలో ఒకప్పుడు ఏంటండి ఇది 20 సంవత్సరాల క్రితం ఉన్న భూపాలపల్లి ఏంటి, ఇప్పుడు భూపాలపల్లి ఏంటి? ఇదంతా అడవే కదా. ఒకప్పుడు అంతా అడవే, అంత చెట్లే ఉండేవి. చూసారా, ఆయన పరిచర్య ఫలితంగా ఈ ప్రాంతాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇక్కడ జతపని వారిగా, ఆయనకు జతపని వారిగా క్రీస్తునందు దేవుడు మనలను ఇక్కడ ఆశీర్వదించాడు. ఈరోజు నా నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతుని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదము. కనుక మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఆయన ఎట్లా నిలబడ్డాడో మనం కూడా నిలబడితే ఆ దైవజనుడికి దేవుడు తోడుగా ఉన్నట్లు మనకును దేవుడు తోడుగా ఉంటాడు. ఆయన పరిచర్యలో భాగంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రియులారా, మన జీవితము చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటట్టుగా ఉండకూడదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటట్టుగా ఉండకూడదండి మన జీవితం. ఆయన నేర్పించిన పాఠాన్ని మనము కొనసాగించాలి. ఆయన విడిచి వెళ్ళిన పరిచర్యను మనము కంటిన్యూ చేయాలి, మనము కొనసాగించాలి. ఆయన నేర్పించిన పాఠాలు మనము అభ్యాసం చేయాలి. ఆయన ఎలా జీవించాడో మనం కూడా ఆ రీతిగా జీవించడానికి మనల్ని మనం ప్రతిష్ట చేసుకోనగలిగి ఆ రీతిగా జీవించినప్పుడే ఆ నీతిమంతుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ నీతిమంతుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకు అది ఆశీర్వాదం అవుతుంది. కనుక భగత్ సింగ్ గారి వలె మనం కూడా నిలబడదాం, దేవుని సన్నిధిలో నిలబడదాం. రెండవది, మన స్థానంలో మనము నిలబడదాం. మూడవది, దేవుని మందిర విషయంలో మనము నిలబడదాం. పిల్లరా, దేవుడు ఆ రీతిగా మనం నిలబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ నిలబడినటువంటి వ్యక్తిని, భగత్ సింగ్ గారిని వాడుకున్నట్లుగా ఆ వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటాడు. కనుక భగత్ సింగ్ గారి బర్త్డే సందర్భంలో చేరువచ్చినటువంటి మనము ఈ తీర్మానంతో ఇక్కడి నుంచి వెళదాం. నిలబడదాం ప్రియులారా, పడిపోవద్దు, దూరం కావద్దు. ఎన్ని పరిస్థితులు వచ్చినా నిలబడదాం. ఆయన సన్నిధిలో నిలబడదాం, మన స్థానంలో మనం నిలబడదాం, ఆయన మందిర విషయంలో నిలబడదాం. దేవుడు ఆ రీతిగా ఆయన కృప మనకందరికీ దయచేయును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.